హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్కు ఫస్ట్ టైం వస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీకు వీడియోస్లో ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. అండ్ ఈ వీడియోలో మనము హ్యాండ్స్ అండ్ మైక్రో సర్వీస్ అప్లికేషన్ అనేది అయితే తెలుసుకోబోతున్నాము. ప్రీవియస్ మోనోలిథిక్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది, అందులో ఏ ఏ కాంపోనెంట్స్ అనేది అయితే రాసుకున్నాము, ఒకే స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్లో ఎన్ని కాంపోనెంట్స్ రాసుకున్నాము. ఇప్పుడు మైక్రో సర్వీస్ అప్లికేషన్కి వచ్చేసరికి సింగిల్ కాంపోనెంట్కి సింగిల్ ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకుంటాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ప్రీవియస్ కాన్సెప్ట్లో తెలుసుకున్నాము. మనం మైక్రో సర్వీస్ ఏంటంటే డిఫరెంట్ కాంపోనెంట్స్కి డిఫరెంట్ ప్రాజెక్ట్స్, స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ అనేది అయితే క్రియేట్ చేసుకుంటాం అనేసి అయితే తెలుసుకున్నాము. ఇక్కడ మనము టూ కాంపోనెంట్స్ అనేది అయితే తీసుకున్నాము. స్టూడెంట్ కాంపోనెంట్ ఒకటి, అడ్రస్ కాంపోనెంట్ ఒకటి. మనం మోనోలిథిక్ అప్లికేషన్లో తెలుసుకున్నట్లయితే ఒకే స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్లో టూ స్టూడెంట్కి సంబంధించినవి, అడ్రస్కి సంబంధించినవి అయితే రాసుకున్నాము. ఇప్పుడు మైక్రో సర్వీస్కి సంబంధించినది మనము ఒక్కో కాంపోనెంట్కి ఒక్కో స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకుంటాము. ప్రెజెంట్ ఈ వీడియోలో మనము అడ్రస్ కాంపోనెంట్కి ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకుని అడ్రస్కి సంబంధించిన విధంగా మనము కోడింగ్ అనేది అయితే రాసుకున్నాము. అండ్ నెక్స్ట్ వీడియోస్లో స్టూడెంట్కి సంబంధించినదిగా స్టూడెంట్‌కి ఏమేమి కావాలనేది మన స్టూడెంట్‌కి సంబంధించి అదొక వీడియోలో తెలుసుకుందాము. ప్రెజెంట్ ఈ వీడియోలో అడ్రస్‌కి సంబంధించి ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకుందాము. నేను ఆల్రెడీ లేట్ చేయకుండా మనకు టైం సేవ్ అవ్వడానికి నేను ఆల్రెడీ సింపుల్ ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేశాను. అడ్రస్ మైక్రో సర్వీస్ అనేసి. ఇక్కడ మనము ఫస్ట్ ఫార్మ్ డాట్ ఎక్స్ఎంఎల్‌లో తెలుసుకుందాము. ఫార్మ్ డాట్ ఎక్స్ఎంఎల్‌లో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము 3.0.2 అనేదైతే స్ప్రింగ్ బూట్ వర్షన్ అనేదైతే యూజ్ చేస్తున్నాము. అండ్ జేడీ లైక్ జావా వర్షన్ వచ్చేసి 17 అనేదైతే యూజ్ చేస్తున్నాము. మనం ఎప్పుడైతే స్ప్రింగ్ బూట్ వర్షన్ 3 యూజ్ చేస్తామో జావా వర్షన్ కూడా మనము హయ్యర్ వర్షన్ అనేదైతే యూజ్ చేయాలి. అందుకే నేను 17 అనేదైతే యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ బూట్ స్టార్టర్ డేటా జేపీఏ ఒకటి డేటాబేస్కి కమ్యూనికేట్ చేయడానికి మనకు డేటా జేపీఏ అనేదైతే యూజ్ చేస్తాము. అండ్ స్టార్టర్ వెబ్ ఒకటి అండ్ పోస్ట్ గ్రేస్ ఎస్క్యూఎల్ కాన్ఫిగరేషన్కి డేటాబేస్కి సంబంధించి యూజ్ చేస్తున్నాము. అండ్ టెస్ట్ అనేది మనకు డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఈ 3 డిపెండెన్సీస్ అనేది అయితే యూజ్ చేసాము. డేటా జేపీఎస్, స్టార్టర్ వెబ్ అండ్ పోస్ట్ గ్రేస్ ఎస్క్యూఎల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఎస్ఆర్సి మెయిన్ రిసోర్స్లోకి వెళ్తే మనం ఇక్కడ డేటాబేస్కి అంటే పోస్ట్ గ్రేస్ ఎస్క్యూఎల్కి సంబంధించి మనము కాన్ఫిగరేషన్స్ అనేది అయితే యూజ్ చేసాము. అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్లో ఇక్కడ చూసుకోవచ్చు. స్ప్రింగ్ డాట్ డేటా సోర్స్ డాట్ డ్రైవర్ క్లాస్ నేమ్, యూఆర్ఎల్, యూజ్ నేమ్, పాస్వర్డ్ అండ్ హైబర్నెట్కి సంబంధించినవి అంటే డిడిఎల్ ఆటో కాన్ఫిగరేషన్ అయ్యేలాగా మనం ఇక్కడ ఒక స్ప్రింగ్ పోస్ట్ గ్రేస్ ఎస్క్యూఎల్ కాన్ఫిగరేషన్స్ అనేది అయితే ఇక్కడ ఇచ్చేసాము డేటాబేస్కి సంబంధించినది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఎస్ఆర్సి మెయిన్ జావా. ఇందులో నేను ప్యాకేజెస్ అనేది అయితే క్రియేట్ చేశాను. ఒకటి ఎంటిటీ ప్యాకేజ్, రిపోస్టరీ, కంట్రోలర్ ప్యాకేజ్ అండ్ రిక్వెస్ట్ వచ్చేసి ఈ రిక్వెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే డిటిఓ అని కూడా చెప్పుకోవచ్చు. డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ అనేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము ఎంటిటీ అనేది అయితే యూజ్ చేయకుండా ఈ రిక్వెస్ట్ అనేది అయితే యూజ్ చేస్తాము. లైక్ డిటిఓ అనేది అయితే యూజ్ చేస్తాము. మీరు ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు. నేను సింపుల్‌గా కామ్ డాట్ ఈజీ లెర్నింగ్ డాట్ రిక్వెస్ట్ అనేసి క్రియేట్ అడ్రస్ రిక్వెస్ట్ అనేదైతే చెప్పాను. మీకు ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇంకా. అండ్ ఆ తర్వాత రెస్పాన్స్ రావడానికి ఒక అడ్రస్ రెస్పాన్స్ అనేదైతే ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. తర్వాత సర్వీస్ క్లాస్. సింపుల్‌గా మనం ఫస్ట్ ఎంటిటీ నుండి స్టార్ట్ చేద్దాము. ఎంటిటీ వచ్చేసి అడ్రస్ క్లాస్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాను. ఈ అడ్రస్ క్లాస్ ఎంటిటీ ఎందుకు క్రియేట్ చేశామంటే మనకు మన డేటాబేస్‌లో ఒక టేబుల్ అనేదైతే క్రియేట్ అవ్వాలి కాబట్టి మనం ఎంటిటీ యాంటేషన్స్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాము. ఎంటిటీ, టేబుల్ నేమ్ అండ్ ఐడీ జనరేట్ అవ్వడానికి మనకు ఐడీ యాంటేషన్ ఇచ్చేసి జనరేటెడ్ వాల్యూ అనేదైతే ఇచ్చేసాము. కాలమ్ నేమ్స్ అనేదైతే ఇచ్చేసుకున్నాము. ఈ అడ్రస్‌లో మనకు వేరియబుల్స్ చూసుకున్నట్లయితే ఒక లాంగ్ ఐడీ అనేది అడ్రస్ ఐడీ, స్ట్రీట్, సిటీ. తర్వాత గెట్టర్స్ అండ్ సెట్టర్స్ అనేదైతే ఇచ్చేసుకున్నాము. మనకు ఎంటిటీ అనేదైతే సింపుల్‌గా క్లియర్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత మనము రిక్వెస్ట్ అనేదైతే చూద్దాం. ఫస్ట్ రిక్వెస్ట్. ఇక్కడ మనకు రిక్వెస్ట్‌లో వచ్చేసి ఎటువంటి యాంటేషన్స్ అనేదైతే యూజ్ చేయము. జస్ట్ మనము స్ట్రీట్ నేమ్, సిటీ నేమ్ అనేదైతే రిక్వెస్ట్ చేసినట్లయితే మనకు ఆ రిక్వెస్ట్ ఎళ్లి డేటాబేస్‌లో స్టోర్ అవ్వాలి. అంటే లైక్ అడ్రస్ అనేదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి పోస్ట్ మ్యాపింగ్ అనేదైతే యూజ్ చేస్తాము కంట్రోలర్‌లో. అప్పుడు మనకు రిక్వెస్ట్ పంపియగానే పంపించిన స్ట్రీట్ నేము అండ్ సిటీ నేము స్టోర్ అయితది డేటాబేస్‌లో.
తర్వాత మనము ఒక ఐడీ ద్వారా లైక్ అడ్రెస్ ఐడీ హిట్ చేయగానే మనకు అడ్రెస్ డీటెయిల్స్ రావాలన్నట్లు మనం ఒక మెథడ్ అనేది అయితే రాసుకుంటాం కంట్రోలర్ క్లాస్‌లో. అవి ఇన్ డీటెయిల్‌గా తెలుసుకుందాము. జస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంటిటీ క్లాస్ యూజ్ చేయకుండా ఒక డీటీఓ లైక్ క్రియేట్ అడ్రెస్ రిక్వెస్ట్ పంపిస్తున్నాం కాబట్టి, నేను ఒక సింపుల్‌గా ఒక క్రియేట్ అడ్రెస్ రిక్వెస్ట్ అనే నేమ్ అనేదైతే తీసుకున్నాను. లేదా మీరు అడ్రెస్ డీటీఓ అనేసి నేమ్ అనేదైతే ఇచ్చుకోవచ్చు. సింపుల్‌గా మనం ఎటువంటి యాంటేషన్స్ అనేదైతే యూజ్ చేయకుండా ఈ డీటీఓ అనేదైతే యూజ్ చేస్తున్నాము. తర్వాత మనము ఒకవేళ డేటా స్టోర్ అయింది. పోస్ట్ మ్యాపింగ్ యూజ్ చేసి డేటా అనేది అడ్రెస్ డీటెయిల్స్ అనేదైతే సేవ్ చేశాము. తర్వాత ఒక ఐడీ ద్వారా అడ్రెస్ డీటెయిల్స్ చూడాలనుకుంటున్నాం కాబట్టి, అప్పుడు ఒక ఐడీ హిట్ చేయగానే, అడ్రెస్ ఐడీ హిట్ చేయగానే ఆ ఐడీ ఉందా లేదా చెక్ చేసుకొని, రెస్పాన్స్ అనేదైతే ఆ యూజర్‌కి రావాలి కాబట్టి, మనం రెస్పాన్స్ అనే ప్యాకేజ్‌లో మనము అడ్రెస్ రెస్పాన్స్ అనేదైతే హిట్ చేసుకున్నామో ఇక్కడ, అడ్రెస్ రెస్పాన్స్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ అడ్రెస్ రెస్పాన్స్‌లో కూడా మనం ఎటువంటి యాంటేషన్స్ అనేదైతే యూజ్ చేయలేదు. ఇది కూడా మనము యూజర్‌కి రెస్పాన్స్ అనేదైతే ఏ విధంగా చూపియాలంటే, అడ్రెస్ ఐడీ చూపియాలి అండ్ స్ట్రీట్ చూపియాలి, సిటీ అనేదైతే చూపియాలి. యూజర్ ఏదైతే స్ట్రీటు, సిటీ అనేదైతే స్టోర్ చేశాడో, లైక్ సేవ్ చేశాడో, అడ్రెస్ డీటెయిల్స్ డేటాబేస్‌లో సేవ్ చేశాడో, ఆ ఐడీ ద్వారా మనము హిట్ చేయగానే మనకు యూజర్‌కి ఆ ఐడీ చూపియాలి, స్ట్రీట్ చూపియాలి, సిటీ చూపియాలి. ఇక్కడ మనకు ఈ అడ్రెస్ రెస్పాన్స్‌లో ఏం జరుగుతూ ఉందంటే, మనం ఎంటిటీ నుండి మనము డీటీఓకి కన్వర్ట్ అనేదైతే చేస్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు. అడ్రెస్ రెస్పాన్స్ అనే క్లాస్‌కి మనము అడ్రెస్ అనేదైతే పాస్ చేస్తున్నాము. ఎంటిటీ అడ్రెస్ అనేదైతే పాస్ చేస్తున్నామో, అందులో ఐడీ, స్ట్రీట్ నేము ఇవన్నీ మనము గెట్ చేసి అడ్రెస్ రెస్పాన్స్‌కి అనేదైతే అసైన్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి అడ్రెస్ ఎంటిటీలో మనకు ఎటువంటి డేటా అనేదైతే లేదు. మనం ఏ విధంగా సేవ్ చేయాలి అనేదైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా మనం కన్‌స్ట్రక్టర్‌లో మనము అడ్రెస్ ఎంటిటీని యాడ్ చేసి డేటానైతే కన్వర్ట్ చేస్తున్నాము. తర్వాత మనము గెట్టర్, సెట్టర్స్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఎంటిటీ క్లాస్ అనేదైతే క్లియర్ అయింది. తర్వాత రిక్వెస్ట్ క్లాసు అండ్ రెస్పాన్స్ క్లాసు మీకు క్లియర్ అయిందనేసి నేను అనుకుంటున్నాను. మీకు డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తర్వాత మనం రిపాజిటరీ చూద్దాం. ఒక రిపాజిటరీ అనే ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకున్నాము. రిపాజిటరీ అని పెట్టేసుకున్నాము. జేపీఆర్ రిపాజిటరీ అనేదైతే యూజ్ చేసుకున్నాము. మనము ఎంటిటీ క్లాస్ ఏదైతే అది అడ్రెస్ క్లాస్ కాబట్టి అడ్రెస్ అనేదైతే చేసుకున్నాము. ప్రైమరీ ఏదైతే వేరియబుల్ లైక్ దాని డేటా టైప్ ఇక్కడ లాంగ్ అనేదైతే ఇచ్చేసుకున్నాము. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంటిటీలో అడ్రెస్ లాంగ్ ఐడీ అనేదైతే ఇచ్చేసుకున్నాము. ఇది ప్రైమరీ కీ కాబట్టి మనం ఈ డేటా టైప్ అనేదైతే మనం రిపాజిటరీలో ఇచ్చేసుకున్నాము. ఇది కూడా మీకు క్లియర్ అయిందనేసి నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము సర్వీస్ క్లాస్. సర్వీస్ క్లాస్‌కొస్తే అడ్రెస్ సర్వీస్ క్లాస్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ సింపుల్‌గా నేను ఒక లాగర్ అనేదైతే యూజ్ చేశాను. ఎస్ఎల్ఎఫ్4జే డాట్ లాగర్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇంపోర్ట్ కూడా అయింది. ఈ లాగర్ ఈక్వల్ టు లాగర్ ఫ్యాక్టరీ డాట్ గెట్ లాగర్ అనేదైతే యూజ్ చేశాను లాగింగ్ కోసము. అండ్ సింపుల్‌గా మనము రిపాజిటరీని ఆటో వైడ్ అనేదైతే చేసుకున్నాం ఇక్కడ. రిపాజిటరీని ఆటో వైడ్ చేసుకున్నాం. ఎందుకంటే ఆ రిపాజిటరీలో ఉన్న మెథడ్స్‌ని యూజ్ చేసుకొని మనం డేటాని సేవ్ చేయడం గానీ, రీట్రైవ్ చేయడం కానీ, డిలీట్ చేయడం గానీ, ఇలా మెథడ్స్ అనేదైతే ఉంటాయో, ఆ మెథడ్స్‌ని యూజ్ చేసుకొని మనం డేటాబేస్‌తో కమ్యూనికేట్ అయితూ ఉంటాము. అండ్ ఇక్కడ నేను ఒక సింపుల్ మెథడ్ అనేదైతే క్రియేట్ చేశాను. క్రియేట్ అడ్రెస్ అనేదైతే మెథడ్ క్రియేట్ చేశాను. ఈ క్రియేట్ అడ్రెస్‌లో మనము రిక్వెస్ట్ ఏదైతే క్లాస్ ఉందో మనకు క్రియేట్ అడ్రెస్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో స్ట్రీట్ నేము, సిటీ నేము ఆ 2 డీటెయిల్స్ పాస్ చేయడానికి మనము ఒక క్లాస్ రిక్వెస్ట్ క్లాస్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాం కదా! నథింగ్ బట్ డీటీఓ అనేసి అని చెప్పుకున్నాము. దాన్ని పాస్ చేశాము. పాస్ చేసిన తర్వాత మనకు అడ్రెస్ అనేది ఎటువంటి డీటెయిల్స్ అనేదైతే లేవు కాబట్టి మనం సింపుల్‌గా ఎంప్టీ ఆబ్జెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకున్నామో అడ్రెస్ అండ్ ఆ తర్వాత ఈ రిక్వెస్ట్ నుండి పంపించిన రిక్వెస్ట్ ఏదైతే స్ట్రీట్, సిటీ ఉందో ఆ రిక్వెస్ట్‌ని మనము అడ్రెస్‌కి అంటే ఎంటిటీకి కన్వర్ట్ చేసి సెట్ చేస్తున్నాము ఇక్కడ. తర్వాత ఆ రిపాజిటరీ అనేది రెస్పాన్స్‌కి సేవ్ చేసి రిపాజిటరీ అనే ఇంటర్ఫేస్‌తో మెథడ్‌తో యూజ్ చేసి సేవ్ చేసి దాన్ని మనము రెస్పాన్స్‌గా మళ్ళా ఎంటిటీ నుండి డీటీఓకి ట్రాన్స్‌ఫర్ చేసి మనము యూజర్‌కి అనేదైతే పాస్ చేస్తాము. ఎప్పుడైతే డీటెయిల్స్ సేవ్ చేయగానే ఆ యూజర్‌కి సేవ్ అయినట్లు మనం ఆ డీటెయిల్స్ అనేదైతే పాస్ చేస్తున్నాము. రిటర్న్ టైప్ వచ్చేసి అడ్రెస్ రెస్పాన్స్ పెట్టుకున్నాం కాబట్టి, అప్పుడు అడ్రెస్ ఐడీ అండ్ అడ్రెస్ స్ట్రీట్ అండ్ సిటీ అనేది యూజర్‌కి చూపిస్తుంది. అది మనం పోస్ట్ మ్యాన్‌లో చెక్ చేద్దాం. తర్వాత ఇంకో మెథడ్ వచ్చేసి ఐడీ ద్వారా. ఏదైతే సేవ్ చేశామో ఆ అడ్రెస్ ఐడీ హిట్ చేస్తే ఐడీ ఉంటే ఒకవేళ ఆ ఐడీని మనకు యూజర్‌కి చూపిస్తది. ఒకవేళ లేకపోతే ఏదైనా ఎక్సెప్షన్ అనేదైతే వస్తది. సింపుల్‌గా 2 మెథడ్స్ అనేదైతే రాసుకున్నాము. ఒకటి అడ్రెస్ డీటెయిల్స్ సేవ్ చేయడము. ఆ సేవ్ చేసిన అడ్రెస్ డీటెయిల్స్ ఐడీ ద్వారా మనము డీటెయిల్స్ అనేదైతే చెక్ చేయడము.
అండ్ నెక్స్ట్ వచ్చేసి కంట్రోలర్ క్లాస్. కంట్రోలర్ క్లాస్‌కొస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు రిక్వెస్ట్ కంట్రోలర్, రిక్వెస్ట్ మ్యాపింగ్ ఇవన్నీ మీకు ఐడియా ఉంటదనేసి నేను అనుకుంటున్నాను. తర్వాత మనం అడ్రెస్ సర్వీస్ అనేది ఆటో వైడ్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ మ్యాపింగ్ వచ్చేసి ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ అడ్రెస్, రిక్వెస్ట్ బాడీ, క్రియేట్ అడ్రెస్ రిక్వెస్ట్ అనేదైతే పాస్ చేస్తున్నాము. అంటే స్ట్రీట్ నేము అండ్ సిటీ నేమ్ అనేదైతే పాస్ చేస్తాం కాబట్టి క్రియేట్ అడ్రెస్ రిక్వెస్ట్ అనేదైతే మనం వేరియబుల్ లాగా పాస్ చేసి తర్వాత మనము ఈ సర్వీస్ క్లాస్‌లోకి ఎళ్ళేలాగా మనం ఇక్కడ రిటర్న్ టైప్ అనేదైతే ఇచ్చేసుకున్నాము. ఇక్కడ నుండి సర్వీస్ క్లాస్‌కెళ్తుంది. అక్కడ చెక్ చేసుకొని ఆ లాజిక్ అనేదైతే ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చి ఆ అడ్రెస్ రెస్పాన్స్ అనేది యూజర్‌కైతే చూపిస్తుంది. అండ్ తర్వాత మనము చెప్పుకున్నాము ఐడీ ద్వారా హిట్ చేస్తే మనకు డీటెయిల్స్ అనేదైతే అడ్రెస్ డీటెయిల్స్ అనేదైతే హిట్ చేయగానే రిటర్న్ టైప్ రావాలి మనకు అడ్రెస్ డీటెయిల్స్ చూడాలన్నట్లు మనం ఇక్కడ రాసుకున్నాము. మీకు ఇంకా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. ఇక్కడ ప్రెజెంట్ 2 మెథడ్స్ అనేదైతే రాసుకున్నామో ఒకటి అడ్రెస్ సేవ్ చేయడము, తర్వాత సేవ్ చేసినాక ఐడీ ద్వారా హిట్ చేస్తే మనం అడ్రెస్ డీటెయిల్స్ చూడడము. అంతే. మనం ఇక్కడ ఏమీ చేయలేదు. జస్ట్ ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అడ్రెస్ మైక్రో సర్వీస్ అనేది ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోస్‌లో స్టూడెంట్ మైక్రో సర్వీస్ అనేది ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుందాము. దీనికి కమ్యూనికేషన్ ఏ విధంగా మైక్రో సర్వీస్ కాన్ఫిగరేషన్స్ ఏ విధంగా చేసుకోవాలి అనేదైతే నేను నెక్స్ట్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ ఈ వీడియోలో మనము అడ్రెస్ మైక్రో సర్వీస్ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాం. సింపుల్‌గా 2 మెథడ్స్. ఇప్పుడుకి మీకు క్లియర్ అనేదైతే అయిందనేసి అనుకుంటున్నాను. సింపుల్‌గా మనం రైట్ క్లిక్ అనేదైతే ఇచ్చేసి రన్ యాజ్‌లోకి వచ్చేసి స్ప్రింగ్ బూట్ యాప్ మీదైతే క్లిక్ చేయండి. మనకు అడ్రెస్ మైక్రో సర్వీస్ అనే ప్రాజెక్ట్ అనేదైతే రన్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. మనం పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్ కాన్ఫిగరేషన్స్ కూడా ఇచ్చేసాము. 8080 స్టోర్ అయింది. మనం ఇప్పుడు పోస్ట్ మ్యాన్ అనేదైతే ఓపెన్ చేద్దాము. పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేయగానే మనకు ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ 2 మెథడ్స్ రాసుకున్నాం కదా! ఒకటి అడ్రెస్ అనేదైతే సేవ్ చేయడము. లైక్ అడ్రెస్ క్రియేట్ చేయడము. రిక్వెస్ట్ క్రియేట్ అడ్రెస్ రిక్వెస్ట్ అనేదైతే ఒక క్లాస్ ఉంది కదా! అందులో మనం ఏం రాసుకున్నాము స్ట్రీట్, సిటీ అనేదైతే రాసుకున్నాము. ఆ స్ట్రీట్, సిటీ అనేదైతే పాస్ చేద్దాము ఫస్ట్. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఒక కలెక్షన్ అనేదైతే ఉంది. అడ్రెస్ మైక్రో సర్వీస్ ఆల్రెడీ. ఇక్కడ పోస్ట్ క్రియేట్ అడ్రెస్ కదా! ఫస్ట్ మనం డేటాబేస్‌లో ఎటువంటి అడ్రెస్ అనేదైతే లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. లోకల్ హోస్ట్ 8080 ఏపీఐ అడ్రెస్ క్రియేట్. ఈ ఏపీఐ అడ్రెస్ క్రియేట్ ఏంటంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు కంట్రోలర్‌లో ఏపీఐ అడ్రెస్ క్రియేట్ అనేదైతే ఒక పాత్ అనేదైతే ఇచ్చేసుకున్నాం కదా! సింపుల్‌గా మనము ఈ అడ్రెస్‌లో ఇక్కడ చూసుకోవచ్చు. స్ట్రీట్ వచ్చేసి మధ్య స్ట్రీట్ అండ్ సిటీ వచ్చేసి కోయిలగుంట్ల అనేదైతే పెట్టేశాను. సింపుల్‌గా సెండ్ మీదైతే క్లిక్ చేయండి. సెండ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. రెస్పాన్స్ ఏం రాసుకున్నామో మనము ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు రెస్పాన్స్ ప్యాకేజ్‌లో రెస్పాన్స్ ఏ విధంగా అయితే లాంగ్ అడ్రెస్ ఐడీ రావాలి, స్ట్రీట్ రావాలి, సిటీ రావాలి. చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనము. మనం ఎంటిటీని ఎటువంటి కాన్ఫిగరేషన్స్ అంటే ఎంటిటీని యూజ్ చేసుకోకుండా మనము ఒక రిక్వెస్ట్, రెస్పాన్స్ అనే క్లాసెస్‌ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ చూసుకోవచ్చు. రెస్పాన్స్ గూడా మనకు ఐడీ గూడా వచ్చేసింది. అంతే గదా! మనకు డేటాబేస్‌లో స్టోర్ అయిన తర్వాత ఒక ఐడీ అనేదైతే జనరేట్ అయిందో ఆ ఐడీ గూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ ఐడీ అడ్రెస్ ఐడీ 1 ఉంది గదా! ఆ 1ని హిట్ చేయగానే మనకు ఈ మధ్య స్ట్రీట్, కోయిలకుంట్ల అనే సిటీ అనేదైతే 2 డీటెయిల్స్ అనేదైతే రావాలి. దానికి గూడా మనకు ఒక యూఆర్ఎల్ అనేది ఉంది. ఇక్కడ గెట్ అనేదైతే చేసుకోండి. తర్వాత మనము హెచ్‌టిటిపి ఇక్కడ చూసుకోవచ్చు గెట్ బై ఐడీ ఉంది గదా! ఇక్కడ కాకపోతే ఏపీఐ తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కంట్రోలర్‌కొచ్చేస్తే ఏపీఐ అడ్రెస్ గెట్ బై ఐడీ. ఇక్కడ చూసుకోవచ్చు మనము లోకల్ హోస్ట్ 8080 ఏపీఐ అడ్రెస్ గెట్ బై ఐడీ 1 అనేదైతే హిట్ చేయగానే మనకు ఆ అడ్రెస్ డీటెయిల్స్ అనేదైతే రావాలి. ఇక్కడ చూసుకోవచ్చు రెస్పాన్స్ అడ్రెస్ ఐడీ 1 మధ్య స్ట్రీట్ కోయిలకుంట్ల అనేదైతే వచ్చేసింది. అండ్ ఈ విధంగా మనము ఒక అడ్రెస్‌ని స్టోర్ చేసి ఆ అడ్రెస్‌ని రీట్రైవ్ అనేదైతే చేస్తూ ఉన్నామో అండ్ సింపుల్‌గా ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అడ్రెస్ మైక్రో సర్వీస్ అనే ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. సింపుల్‌గా 2 మెథడ్స్ అడ్రెస్‌ని సేవ్ చేస్తున్నాము. అడ్రెస్‌ని హిట్ చేయగానే రిట్రైవ్ చేస్తున్నాము. అండ్ మీకు ఇంకా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్‌లో జాయిన్ అయ్యి మెసేజ్ చేసి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో మనము స్టూడెంట్ మైక్రో సర్వీస్ గురించి అయితే నేర్చుకున్న తర్వాత మైక్రో సర్వీస్ కాన్ఫిగరేషన్ ఈ అడ్రెస్ మైక్రో సర్వీస్ అండ్ స్టూడెంట్ మైక్రో సర్వీస్ ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఒక స్టూడెంట్ ఐడీ హిట్ చేయగానే దాంతో పాటు అడ్రెస్ డీటెయిల్స్ కూడా వచ్చేలాగా మనం కాన్ఫిగరేషన్స్ అనేదైతే నెక్స్ట్ వీడియోస్‌లో తెలుసుకుందాము.
అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నందుకు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.